నమస్కారం సార్. నమస్కారం మేడం. నా పేరు జితేందర్. నేను రియల్ ఎస్టేట్లో గత 10 సంవత్సరాలుగా మార్కెటింగ్ అసోసియేట్ నుండి ఒక డిప్యూటీ డైరెక్టర్గా ఈరోజు కస్టమర్లకు శ్రేయోభిలాషులందరికీ మంచి నాణ్యమైన ప్రాజెక్టులు, మంచి అప్రూవల్ వచ్చే ప్రాజెక్టులను ఇప్పటిదాకా నేను అందించాను. దానిలోని భాగంగా ఒక్క చిన్న విషయం మనం డిస్కషన్లో తెలుసుకుందాం. ఏంటంటే ల్యాండ్ అనేది ఎక్కడ పెడితే మనకు అప్రిషియేషన్ వస్తుంది, ల్యాండ్ మనకు ఏ విధంగా మనం తీసుకెళ్ళాలని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. ల్యాండ్ అంటే ఏం లేదు, ప్రకృతి సిద్ధంగా లభించిన, అది మనము క్రియేట్ చేయండి, మళ్ళీ మనం దానిలో ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా పక్క నుండి వచ్చేది కాదు. స్వతహాగా భూమి అనేది అదే నిర్మితమైంది. దీనిలో మనం ఏం చేస్తున్నామంటే మన సొంత లాభాల కోసం ప్లాట్లు అగ్రికల్చర్ ల్యాండ్గా డివైడ్ చేసుకొని మనం దాన్ని పొందుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ల్యాండ్ అనేది మన తెలంగాణలో ఆల్మోస్ట్ 1 కోటి ఎకరాల వరకు మనకు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఆ ల్యాండ్లో ఆల్మోస్ట్ మనకు ఒక 30% వరకు ఆక్యుపెన్సీ వచ్చి, ఇంకో 70% వరకు ఆక్యుపెన్సీలో అగ్రికల్చర్ ల్యాండ్ రూపంలో లేకపోతే ఇంకా వేరే రూపంలో అవైలబిలిటీ ఉంది. దీంట్లో ఫస్ట్ మనము అగ్రికల్చర్ ల్యాండ్ నుండి ప్లాట్లు ఏ విధంగా చేసుకుంటాము దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం మనము అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 20 ఎకరాలు, ఆ 20 ఎకరాల ల్యాండ్ని రెసిడెన్షియల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ప్లాట్లలో లేఅవుట్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలో డిసిషన్ తీసుకుందాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఆ అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా చేసుకొని ఆ సర్టిఫికెట్ పొందిన తర్వాత మనము అది డిటిసిపిలో వస్తే డిటిసిపి అప్రూవల్, లేదా హెచ్ఎండిఏలోకి వస్తే హెచ్ఎండిఏ అప్రూవల్ తెచ్చుకొని అది మనం ప్లాట్స్ చేస్తూ 150, 200 గజాలు, 300 గజాల డెవలప్మెంట్స్ చేసుకుంటూ అది ప్లాట్లు కొనుక్కుంటున్నాం. సో దాంతోపాటు కస్టమర్కు బెనిఫిట్గా ఇంకో కొత్త చట్టం వచ్చింది, అదేంటంటే రేరా. ఈ రేరా అనేది మనకు 2000లో కంప్లీట్లీ మనకు వచ్చింది. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. దాంట్లో కూడా మనము సభ్యత్వం కానీ లేకపోతే ఈ అప్రూవల్స్ దాంట్లో కూడా తెచ్చుకుంటే ఏమవుతుందంటే, రేపు ఎవరైనా డెవలపర్స్ ఉన్నారనుకోండి, ఆ డెవలపర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, డెవలప్మెంట్ సరిగ్గా చేయకపోవడం కానీ, మన డబ్బులకు కరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మనకు రేరా వాళ్ళు మనకు దాంట్లో చూసుకొని మనకు